హాయ్ అండి, ఇక్కడ నేను వచ్చేసి మీ అందరి కోసం ఒక కొత్త రెసిపీ అయితే చూపించబోతున్నాను. గ్రీన్ మటన్ కర్రీ అండి. గ్రేవీ, ఫుల్ గ్రేవీ ఉంటుంది. డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఒక్కసారి అయితే. ఇక్కడ వచ్చేసి నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, లవంగ, చెక్క, ధనియాలు, అలానే నల్ల మిరియాలు తీసుకున్నాను. వీటన్నిటిని కూడా నేను ఇక్కడ గ్రైండ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు, అలానే మనం ఇక్కడ నిమ్మకాయ తీసుకున్నాం కదా, ఆ నిమ్మకాయని కూడా ఇందులోనే వేసుకుని పిండేసుకోవాలన్నమాట. వీటన్నిటిని కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి ఒక 1/2 kg వరకు అయితే మటన్ తీసుకున్నానండి. ఒక 1/2 kg మటన్లో అయితే ఈ పేస్ట్ అనేది సరిపోతుంది. వీటన్నిటిని కూడా కొంచెం పసుపు అలానే ఉప్పు వేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ వరకు అయితే పక్కన పెట్టేసుకుందామండి. వీటిని చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియోస్ని అయితే ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. హాయ్ అని అయితే ఒక మెసేజ్ అయితే పెట్టండి. నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే చూడలేదో అవి కూడా వాచ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని ఇందులో మనకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను అనమాట. ఆయిల్ అయితే ఇక్కడ హీట్ అయిపోయింది. ఒక ఉల్లిపాయను అయితే ఇలా చిన్నగా నేనైతే కట్ చేసేసుకున్నాను. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. వీటన్నిటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చి వాసన మొత్తం కూడా పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ రకంగా అయితే ఫ్రై చేసుకుందాం. ఇందులో ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలన్నీ అందులో మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఎటువంటిది ఏమి ఇందులో కలపాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం 6 గంటల పక్కన పెట్టేసుకున్నాం కదా, వీటన్నిటిని కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇందులోనే నేను ధనియా పౌడర్ అలానే గరం మసాలా యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ టు 2 టేబుల్ స్పూన్ సరిపోతుందన్నమాట. ఆల్రెడీ మనం సాల్ట్ కూడా కలిపేసుకున్నాం కాబట్టి ఇంకేం అవసరం లేదండి ఇందులో. అలానే నేను ఇక్కడ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనకి టేస్ట్కి సరిపడా పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాం కదా, జ్యూస్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ కారం కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ కొంచెం కసూరి మేతి అయితే యాడ్ చేస్తున్నాను. కసూరి మేతి అనేది చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. ఒక ఆప్షనల్, మీకు ఒకవేళ ఉంటే అవైలబుల్ ఉంటే వేసుకోండి. కసూరి మేతి అయితే మనకి రెస్టారెంట్ టేస్ట్ అనేది వస్తుంది, అలానే మంచి స్మెల్ అనేది కూడా వస్తుందన్నమాట. ఇందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. మటన్ ముక్కలకి ఆ నెయ్యి అనేది పట్టేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. డెఫినెట్గా ఇలా నేను చూపించే విధంగా అయితే చేసుకొని ఎలా ఉంది ఏంటన్నది అయితే నాకు కామెంట్లో అయితే డెఫినెట్గా చెప్పండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి. మంచి వీడియోస్ మీకు యూజ్ అయ్యేవి ఏమైనా ఉంటే నేను పెడుతూనే ఉంటాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నది నాకు కామెంట్లో అయితే చెప్పండి. లాంగ్ వీడియోస్ కూడా పెట్టడానికి, ఒకవేళ మీకు ఈ రెసిపీ అర్థం కాకపోతే నాకు కామెంట్లో చేయండి. నేను ఫుల్ రెసిపీ అనేది మీకు చేసి చూపిస్తాను. చూడండి, నాకు ఒక 5 విజిల్స్ వస్తే నా కర్రీ అనేది రెడీ అయిపోతుందన్నమాట. మటన్ అనేది మనకి ఫుల్ గ్రేవీతో అయితే రెడీ అయిపోయింది. ఈ రకంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అది దగ్గరకు వచ్చేస్తుందండి. కొంచెం వాటరీగా ఉన్నా కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది.